welcome to Tech Wonders YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనం రౌటర్ గురించి తెలుసుకోబోతున్నాం. iOS యాక్సెసిబిలిటీ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3లో రౌటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం యాక్సెస్ చేయగలుగుతాము అవన్నీ తెలుసుకుందాం మనం. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మన పాత వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి మా పాత వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. లాస్ట్ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. వెన్స్డే అలా అప్లోడ్ చేస్తాను అనుకుంటా నేను. సో అరౌండ్ వెన్స్డే వరకు మీకు చెప్తున్నాను కదా, నాకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మన పాత వీడియోకి. సో గైస్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దానికి మీకు, ఎందుకంటే ఇట్స్ రియలీ మీన్స్ లాట్ ఫర్ మీ. సో గైస్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అండ్ రౌటర్ అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి మీకు ఒక లుక్ అయితే ఇద్దాం మనం. సో ఇంకెందుకు డిలే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రోటర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలని. అంటే రోటర్ అనేది ఏంటనేది చెప్తాను ఫస్ట్ మీకు రోటర్ అనేది చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో అబౌట్ రోటర్స్ అంటే మీకు నెట్ కనెక్షన్ రోటర్స్, వీటి గురించి బేసికలీ మనం మాట్లాడుతూ ఉంటాము రోటర్స్ అంటే. సో దీన్ని రోటర్స్ అంటారు అని మీకు చాలామందికి తెలుసు. సెటప్ బాక్సెస్ ఇట్లాంటి వాటిలో రోటర్స్ అంటాం. iOSలో రోటర్ అంటే అది కాదు. రోటర్ అంటే ఇప్పుడు మన విండోస్లో ఎన్విడియా అయితే కంట్రోల్ ఇన్సర్ట్ రైటర్ కొడితే మనకి ఆప్షన్స్ వస్తాయి చూడండి, అలా మనం iOSలో కూడా ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అందుకే ఐఫోన్స్ బెస్ట్ అంటారు, హ్యాండీగా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అసలు రోటర్ అంటే ఏంటి, దాంట్లో మనం యాక్షన్స్ ఎట్లా యాడ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. రోటర్ ఎలా ఆన్ చేసుకోవాలి ఫస్ట్ మీ ఐఫోన్లో మీ లెఫ్ట్ థంబ్ని అండ్ రైట్ థంబ్ని, మీ లెఫ్ట్ థంబ్ని రైట్ డైరెక్షన్లో, మీ రైట్ థంబ్ని లెఫ్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్తే క్యారెక్టర్స్, సో ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట రౌటర్ని. Speaking rate. Language. Containers. Headings. Describe images. Actions. Characters. సో ఇవైతే డిఫాల్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను మీకు నాకు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలని ఉంది ఫంక్షన్స్ రోటర్లో ఎలా చేసుకోవాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో నేను వాళ్ళ కోసం ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట రోటర్లో ఎలా యాడ్ చేసుకోవాలి, లాంగ్వేజ్ ఇదంతా కూడా నేను మీకు నీట్గా చూపించేస్తాను. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. నేను కిందికి వెళ్తున్నాను, యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. వాయిస్ ఓవర్ ఆన్ చేసుకున్నాక రోటర్ అని కూడా ఉంటుంది, ఇక్కడ రోటర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి యాక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సెలెక్టెడ్ అన్నది ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉన్నట్టు, మనం యాడ్ చేసుకోవాలనుకుంది యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలో. సో ఇక్కడ చూడొచ్చు, క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, టెక్స్ట్ సెలెక్షన్, స్పీకింగ్ రేట్, వాల్యూమ్, ఆడియో డకింగ్, పంక్చువేషన్. సో ఇప్పుడు నేను వాల్యూమ్ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను వాల్యూమ్ సెలెక్టెడ్ అన్నది కదా, ఇప్పుడు మనం ఒకసారి రౌటర్లో చెక్ చేద్దాం యాక్షన్ యాడ్ అయింది లేదా అనేది. చూడండి వాల్యూమ్ అంటుందా. సో ఇప్పుడు 95%, 100%, 90, 85, 80, 70, 60, 50, 45%, 100%. సో ఇక్కడ 100% అంటుంది. సో చూడండి నెక్స్ట్ ఆడియో డకింగ్, పంక్చువేషన్స్, సౌండ్స్, hints, selected, language, braille table,
Braille Auto Advanced. Braille Reorder Auto Activities. Activities. Braille Screen Input. Braille screen. Handwriting. Handwriting. Selected. Reorder Screen. Selected. Screen Recognition. Screen recognition. Selected. Containers. Containers. Reorder. Selected. Headings. Headings. Reorder. Selected. Links. Links. Reorder. Selected. Form controls. Form controls. Reorder. Tables. Tables. ఇది కూడా యాడ్ చేద్దాం. Selected. Tables. Reorder. Lists. లిస్ట్స్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. Selected. మనకి విండోస్లో ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా మనం చేసుకోవచ్చు అనమాట. Landmarks. ల్యాండ్ మార్క్స్ ఇది కూడా యాడ్ చేద్దాం. Selected. Reorder. Articles. ఆర్టికల్స్. Selected. Reorder. Visited links. విజిటెడ్ లింక్స్. Selected. Visited చాలా links. చాలా ఈజీ అయిపోతుంది Reorder. మనకి. Non-visited links. ఆ నాన్ విజిటెడ్ Selected. అంటే Non-visited విండోస్లో links. అన్విజిటెడ్ లింక్స్ ఎలానో ఇక్కడ నాన్ విజిటెడ్ లింక్స్ అలాగా. Selected. Buttons. బటన్స్. Reorder. Selected. Text fields. టెక్స్ట్ ఫీల్డ్స్. Reorder. Search fields. సెర్చ్ ఫీల్డ్స్ ఇది కూడా యాడ్ చేద్దాం. Reorder. Images. ఇమేజెస్. Reorder images. Static text. స్టాటిక్ టెక్స్ట్. Reorder. Zoom. జూమ్. Reorder. Same item. సేమ్ ఐటమ్. Reorder. Vertical navigation. వర్టికల్ నావిగేషన్. Reorder. Selected. Typing mode. టైపింగ్ మోడ్. Reorder. Slide to type. స్లైడ్ టు టైప్. Reorder. Gesture direction. జస్ట్ డైరెక్షన్. Reorder. Selected. Audio destination. ఆడియో డెస్టినేషన్. Reorder. Audio. Selected. Describe images. డిస్క్రైబ్ ఇమేజెస్. Reorder. Selected. Direct touch. డైరెక్ట్ టచ్. Reorder. Navigation style. నావిగేషన్ స్టైల్. Reorder navigation style. Reorder సో navigation style. ఇక్కడతో అయిపోతాయి Button. అనమాట. Draggable. సో దీన్ని మనం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తాను. Move up. Activate. Default. ఇక్కడ మీకు ఫస్ట్ క్యారెక్టర్స్ Row అనేది 1 to 16 to 42. ఇక్కడ చూపిస్తాను మీకు ఒకటి. Selected. యా ఫస్ట్ మీకు క్యారెక్టర్స్ వద్దు, వర్డ్స్ కావాలి, తర్వాత క్యారెక్టర్స్ రావాలి. అంటే మీరు ఏం చేయాలి అంటే వర్డ్స్ దగ్గర కర్సర్ పెట్టి Move down. Move up. మూవ్ అప్ కొట్టండి. Move above characters. Selected. Characters. ఇక్కడ చూడండి వర్డ్స్ కిందికి వచ్చి ఫస్ట్ వర్డ్స్ వచ్చి క్యారెక్టర్ సెకండ్ వచ్చింది చూడండి. Word. Characters. వర్డ్స్ క్యారెక్టర్స్ ఉంటుంది మళ్ళీ. సో ఇప్పుడు నేను క్యారెక్టర్స్ నాకు పైన కావాలి, నేను పైకి సెట్ చేస్తున్నాను డిఫాల్ట్గా. Cap. CH. Reorder. Selected. Character. Move up. మూవ్ అప్. Moved above words. Selected. Words. సో ఇలా మనం నచ్చినవి కస్టమైజ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది అమేజింగ్ వీడియో అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ షార్టర్ ఆల్సో చాలా అమేజింగ్గా వచ్చిందని నా ఒపీనియన్. ఎందుకు అంటే మనకు నచ్చినట్టుగా ఇష్టం ఉన్నట్టుగా కస్టమైజేషన్ అనేది మనమైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. Screen recording in progress. 12. Selected. Characters. ఇగోండి Reorder. Selected. Words. వర్డ్స్. Reorder. Selected. Lines. సో ఇప్పుడు మనం రోటర్లో ఇందాక యాడ్ చేసాం కదా, అన్ని Selected. వచ్చినాయో చూసుకుందాం Language. ఒకసారి. Dimmed. చూద్దాం ఒకసారి. Selected. యా ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాను. Characters. క్యారెక్టర్స్. Words. వర్డ్స్. Speaking rate. Speaking Fit. rate. Volume. 100%. Volume. Language. Language. Default. Screen recognition. Screen Off. recognition. Containers. Containers. Headings. Headings. Describe images. Describe On. images. Edit. Edit. Actions. Actions. Activate. Characters. సో ఇక్కడ క్యారెక్టర్స్ అని వచ్చింది. బ్రో ఇందాక మనం హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా బ్రో, అవి రాలేదు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆర్టికల్స్ చదువుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమైనా ఆర్టికల్స్ రీడ్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్స్ అవి వస్తాయి కదా, అప్పుడు మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ నేను చదువుతున్నాను. సో ఇప్పుడు నేను హెడ్డింగ్ బై హెడ్డింగ్ వెళ్ళాలనుకుంటే వెబ్ పేజ్లో కావచ్చు, అలా వెబ్ బ్రౌజర్స్లో అలాంటి టైమ్స్లో హెడ్డింగ్స్ అనేవి ఎడిట్ ఫీల్డ్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. అప్పుడే కనిపిస్తాయి అవన్నీ, మళ్ళీ అన్నెసరీగా మనకి రావు. సో ఇది గైస్ ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. Voice over. Commands. Active. Rotor action. సో ఇది కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. Rotor actions. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. Settings. Edit apps on home screen. On. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ పెట్టుకోండి, దీన్ని చేంజ్ చేయకండి ఇక్కడ, ఎందుకంటే చేంజ్ చేస్తే మనకు ప్రాబ్లం అయిపోతుంది. Direct touch apps. Button. యాప్స్ ఎడిట్ చేయలేము దాన్ని చేంజ్ చేస్తే. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ టచ్ యాప్స్ అన్నమాట. సో ఇది ఆన్ చేసుకుంటే ఏంటి అంటే మనకి డైరెక్ట్ టచ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట యాప్స్లో. Direct touch allows voiceover to control an app directly without requiring more interaction. మోర్ ఇంటరాక్షన్ అవసరం లేదు, ఇట్లా మనం సింగిల్ ట్యాప్తో చేయొచ్చు. ఇక్కడ Direct touch apps. Apply యాప్స్ to. అన్నీ వస్తాయి. Heading. ఈ యాప్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. Direct touch apps. Rotor actions. Back button. సో Rotor action. దాన్ని క్లిక్ చేస్తే Direct touch apps. అది యాక్టివేట్ Button. అయిపోతుంది అనమాట, యాప్ సెలెక్ట్ అయిపోద్ది, తర్వాత మనం చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ ట్యుటోరియల్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే Double tap to లైక్, open. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో అంతే గైస్, మీకు ఏమైనా అనిపించుంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా అనిపించుంటే కాంటెంట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఒకసారి మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.